వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఫిబ్రవరి, మార్చ్ నెలకి సంబంధించి సేవా టికెట్లు, దర్శనం టికెట్లు ఉన్నటువంటి అవకాశాలు, వాటి ద్వారా దర్శనాన్ని మీరు ఎలా పొందొచ్చో మీ అందరికీ చెప్తాను. ఇవన్నీ కూడా మీకు ఈ నెల జనవరి 27న విడుదలవుతున్నాయి. ఇక మొట్టమొదటిది, ఈ నెల జనవరి 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి కోట విడుదల చేస్తున్నారండి. ఈ కోట ఆడవారైనా మగవారైనా మీరు బుక్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు పైబడిన వారు, 60 సంవత్సరాల లోపల ఉన్న వయసు వాళ్ళు మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ 7 రోజులు ఉంటుంది. ఈ సేవ అయ్యాక మీరు 7వ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ సేవలో పాల్గొనాలి అంటే ఒక్కరిగా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా 10 నుంచి 15 మంది గ్రూపుగా ఫామ్ అయి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ ఆడవారు మగవారు ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ పాయింట్, అదే రోజు నవనీత సేవ మార్చ్ నెల కోట రిలీజ్ చేస్తారు. ఈ సేవ మహిళలు మాత్రమే బుక్ చేసుకోగలరు. మీ వయసు 35 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ సేవ కూడా ఒకరిగా బుక్ చేసుకోవచ్చు, 10 నుంచి 15 మందిగా గ్రూప్గా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? అలాగే ఈ సేవ కూడా మీరు 7 రోజులు చేసుకోవచ్చు. ఈ సేవ చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపైన స్వామివారిని దర్శనం చేసుకోగలరు. ఇక పరకామణి సేవ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మీరు బుక్ చేసుకోగలరండి. ఒకవేళ ఈ సేవ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల వారు, తెలంగాణ వాళ్ళైతే కనుక మీకు 18 సంవత్సరాలు దాటితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ 3 రోజులైనా 4 రోజులైనా మీరు బుక్ చేసుకోవచ్చు. సేవ తర్వాత మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇక నవనీత సేవ అంటే స్వామివారికి పాలు ఉంటుంది కదండి, వెన్న తీయటము, వెన్నపూస తయారు చేయటము, అక్కడ పిడకలు ఎత్తడము, గోశాల దగ్గర ఉన్నటువంటి సేవ చేయటము, వీటన్నిటిని నవనీత సేవ అంటాము. పరకామణి సేవ అంటే స్వామివారి హుండీ కానుకలను లెక్కించడము. ఇక జనరల్ శ్రీవారి సేవ అంటే క్యూ లైన్లో భక్తులని గోవింద గోవింద నామస్మరణతో ముందుకి పంపించడం కావచ్చు. అలాగే అన్నప్రసాదం కౌంటర్లో అన్నము, అలాగే టిఫిన్ సమయంలో టిఫిన్ అందించడం కావచ్చు. అలాగే కటింగ్ సెక్షన్లో కటింగ్ చేయొచ్చు. ఇతర డిఫరెంట్ ఏరియాస్లో తిరుమల కొండపైన మిమ్మల్ని జనరల్ శ్రీవారి కేటగిరీలో మిమ్మల్ని మీరు సేవ చేయాల్సిన ఉంటుంది. అర్థమైంది కదండి? జనరల్ శ్రీవారి సేవ అంటే ఇవన్నీ కూడా 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుంది. రెడీగా ఉండండి. ఇక అదే రోజు అనగా జనవరి 27వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ టికెట్ల ద్వారా ఫిబ్రవరి నెలలో 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ సేవ హోమం అనేది అలిపిరి గోశాల వద్ద ఉదయం 9 నుంచి 11 గంటలకు జరుగుతుంది. వీటి ధర 1600. ఎవరైనా ఒక 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 800 అవుతుంది. 500 హోమము, 300 దర్శనం టికెట్. ఆ 2 భార్యాభర్తే అవ్వాలని రూల్ లేదు. 2 మగవారు, 2 ఆడవారు, స్నేహితులు ఇట్లా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. 11 గంటలకు హోమం అయ్యాక మీ టికెట్ స్కాన్ చేస్తారు. నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. ఓకేనా అండి? ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించి 300 రూపాయలు దొరకని వాళ్ళకి, బుక్ చేసుకోలేని వాళ్ళకి నేరుగా ఉన్నటువంటి సెకండ్ ఛాన్స్. రోజుకి 200 టోకెన్లు రిలీజ్ చేస్తారు. ఫాస్ట్గానే అయిపోతుందండి. అది మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. ఎందుకంటే ఇవి ఫ్రీ టికెట్లు కదా, పేమెంట్ ఏమీ లేదు. ఎంటర్ చేస్తారు, బుక్ చేసుకుంటారు క్యాలెండర్లో. దయచేసి ఇవన్నీ కూడా ఫాస్ట్గానే అయిపోతాయి. ఇక 27వ తారీఖున ఉదయం 10 గంటలకు తిరుపతి లోకల్ టెంపుల్స్ సేవా టికెట్లు కూడా రిలీజ్ అవుతాయి. అనగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరావు స్వామి టెంపుల్, కపిలేశ్వర స్వామి ఆలయము, కోదండరామ స్వామి ఆలయము, ఇటువంటి సేవా టెంపుల్ అన్నీ కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గోవిందరావు స్వామి టెంపుల్, వివిధ
టెంపుల్స్ అన్నీ కూడా సేవా టికెట్లు, వాటి దర్శన టికెట్లు మీకు రిలీజ్ అవుతాయి. బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీ అందరికీ 27వ తారీఖున బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ఇది కనుక మీరు మిస్ అయితే మార్చి వారు జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణ సేవ మిస్ అయిపోతారు. ఫిబ్రవరి వారైతే మీకు దర్శన టికెట్లు మిస్ అవుతారు. ఓకేనా అండి? మీ అందరికీ అర్థమైంది కదా. ఇక ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా బుకింగ్స్ అయిపోయినాయి. ఇక ఏప్రిల్ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశము, మార్చ్ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశము హోమం టికెట్లు మాత్రమే. ఇవి కూడా మనకు మార్చ్ వరకైతే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు, ఏప్రిల్ వాళ్ళకైతే మీకు మార్చ్లో రిలీజ్ చేస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు ఏప్రిల్ వరకు రూములు లభించని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే ముందుగా ఎవరైతే రిజిస్టర్ చేస్తారో దాదాపు 1500 నుంచి 2000 మందికి ప్రతిరోజు ఆఫ్లైన్లో రూమ్స్ వస్తాయి. మీరు అందరూ కూడా ట్రై చేయండి, తప్పకుండా వస్తాయి. అక్కడ కూడా మీకు రూములు రాలేదే అనుకోండి, ఇక లాకర్స్ ఉన్నాయి. పిఎస్సి 1, 2, 3, పద్మనాభలయం, ఇలా వీటిలో కూడా మీరు లగేజ్ పెట్టుకొని రికమెండేషన్ లెటర్లు అయినా తెచ్చుకుంటా అంటే తెచ్చుకోండి, మీ ఇష్టం. మఠాల్లో కూడా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాలు. సో ఇక ఇవన్నీ కూడా మా వల్ల కాదు, మేము ఈ టెన్షన్ పడలేము అంటే తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ బెస్ట్ అనమాట. నేనైతే అదే చెప్పగలను. ఓకేనా? మరి మీ అందరికీ వీడియో ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇక ఈ నెల 26వ తారీఖున మీకు ఏదో ఒక సమయంలో 27వ తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు రిలీజ్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీ అందరికీ మన ఛానల్, వాట్సాప్, టెలిగ్రామ్, అలాగే ఆరతి ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను ఇస్తాను. మన ఛానల్ టచ్లో ఉండండి. లింకులు కామెంట్ సెక్షన్లో ఇస్తా. అప్డేట్గా ఉంటే దర్శనానికి సంబంధించి ప్రతిరోజు అన్ని అప్డేట్స్ అందులో నేను ఇవ్వడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ కలుద్దాం.